నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుట్రపూరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. దివ్యంగ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, అకాల మరణం చెందడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం మలిదశ ఉద్యమం నుంచి తన వంతు పాత్ర పోషించిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రం రావడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఆయన చనిపోవడం జరిగింది. నిజంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అభిమానులు, కార్యకర్తలు ఎంత విపరీతమైన ఇసుకెత్తరాలని ఎంత జనాలు వచ్చారు. ఆ తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి జనాలు 12 కిలోమీటర్ల వరకు ర్యాలీలాగా వచ్చారు. నిజంగా అంతిమయాత్రలో పక్క వర్షం పడుతుంటే కూడా జనాలు ఎవరు వెళ్ళకుండా అభిమానాన్ని చూపించారు. మా నాయకుడు చివరి ఇడ్కోలు మనసారా చూసుకోవాలి నాయకుడిని చెప్పి జనాలు తండలుగా కదిలి రావడం జరిగింది. అలాంటి వ్యక్తి, ఉద్యమకారుడు, ఈరోజు అభిమానంతో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ నర్సంపేట దగ్గర ఒక విగ్రహాన్ని పెట్టడం కోసం, ఆయన గుర్తుగా ఒక విగ్రహాన్ని మేము పెట్టాలనుకుని గద్దెని కట్టి విగ్రహం పెట్టాలని ప్లాన్ చేస్తే మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఆ గద్దెని కూల్చివేయడం జరిగింది. అది అసైన్డ్ భూమి, అక్కడ పర్మిషన్ లేదు, ఈ విగ్రహానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని చెప్పి కూల్చివేయడం జరిగింది. మరి ఇదే రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు ఇప్పటివరకు ఎన్ని అనుమతులతోనే అన్ని విగ్రహాలు కట్టారా? తెలంగాణ ఉద్యమకారులు అంటే మీకు ఏమాత్రం రెస్పెక్ట్ లేదా? తెలంగాణ ఉద్యమకారులు అంటే మీకు గౌరవం లేదా? మీరు నిజంగా అతను చనిపోయినప్పుడు అంతిమయాత్ర మీరు ప్రభుత్వ లాంఛనాలతోని అంత్యక్రియలు జరపడం జరిగింది. ఓకే, అది మంచి పరిణామమే. కానీ ఈరోజు ఒక గుర్తుగా పెట్టుకుంటున్న వ్యక్తి విగ్రహాన్ని కూల్చడం వారు ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే మాట్లాడాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మాత్రం అది అసైన్డ్ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని వాళ్ళు చెప్తారు. సరే, నేను పార్టీలకు అతీతంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి అటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా, శవ రాజకీయాలు చేయకండి. చనిపోయిన వ్యక్తి మీద రాజకీయం చేయకండి. ఇదే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడగదలుచుకున్నా. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం తన వంతు పాత్ర పోషించిండు. తెలంగాణ రాష్ట్రం రావడంలో చాలా చురుకైన పాత్ర పోషించిండు. ఎలా అంటే పెళ్ళిని కూడా ఆయుధ వేసుకుంటా, నేను తెలంగాణ రాష్ట్రం వచ్చాకే పెళ్లి చేసుకుంటా, అప్పటిదాకా నేను పెళ్లి చేసుకొని చెప్పి నిక్కాసైన ఉద్యమకారుడు, నిక్కాసైన తెలంగాణవాది. 2014లో తెలంగాణ వచ్చినాక తిరుపతి కొండపైకి వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది. అలాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. మరి అలాంటి నాయకుడి విగ్రహాన్ని కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు అన్ని పర్మిషన్లతోనే విగ్రహాలు కడుతురా? మరి ఈరోజు మీరు హైడ్రా అని చెప్పి తీసుకొచ్చారు. హైడ్రా పేదోడికా పెద్దోడికా? ఎవరికండి హైడ్రా? రేవంత్ రెడ్డి గారు, రంగనాథ్ గారు సమాధానం చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పేదలు ఉంటున్న గుడిసెల్ని, రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్న ల్యాండ్ని FTL బఫర్ జోన్ అని చెప్పి కూల్చేయడం జరిగింది. మరి ఇదే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్లో ఉంది. అది ఎందుకు కూల్చలే? అది కూల్చే ధైర్యం ఎందుకు లేదు రంగనాథ్ గారికి? అది కూల్చే ధైర్యం ఎందుకు లేదు రేవంత్ రెడ్డి గారికి? ఓన్లీ పేదల ఇళ్ళు గుర్తుకొస్తాయా? అదే OS కాలేజీ నడి చెరువులో సెంటర్లో కాలేజీ కట్టడం జరిగింది. మరి అదెందుకు కూల్చట్లే? అంటే పేదోడికో ఒక న్యాయం, పెద్దోడికో న్యాయమా? అసలు ఉద్యమకారుడు ఆయన అలా ఎంత అభిమానం అంటే ఎలా అంటే, నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు 2 ఎకరాల భూమి కూడా సంపాదించుకోలే, కానీ కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ అంతిమయాత్రలో ఆ ఈడలు చూస్తే అర్థమైపోద్ది. మేము కూడా గ్రౌండ్ రిపోర్ట్ చేయడం జరిగింది. చాలామంది ఎలా అంటే, మా ఇంట్లో కుటుంబ సభ్యుని కోల్పోతే మేము ఎలా దుఃఖంలో ఉంటామో అలా మేము బాధపడుతున్నాం. 2-3 రోజులు అవుతుంది వాటికి మేము తిండి తినక. ఎందుకంటే మా ఇంట్లో మనిషిలాగా ఉండేవాడు. ఎప్పుడు ఏ ఆపద వచ్చినా అన్నా మేము ఉన్నా అని చెప్పి వచ్చేవాడు. పిలిస్తే ఆపదంటే ఎమ్మటే గడప ముందు వచ్చేవాడు. అందరితో అన్న, తమ్ముడు, చెల్లి, పెద్దమ్మ, చిన్నమ్మ అంటూ మంచిగా పలకరించేవాడు అని చెప్పి చెప్తున్నారు. అలాంటి నాయకుడు చనిపోతే ఇదా అతనికి ఇచ్చే రెస్పెక్ట్? ఆ విగ్రహాన్ని కూల్చేస్తారా? అది ఏంటి ఒకసారి చూడండి. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం అభిమానంగా, గుర్తుగా అక్కడ గద్దెని కట్టి ఆ విగ్రహాన్ని పెట్టాలని చెప్పి అక్కడ జనాలు, నర్సంపేట ప్రజలు అనుకోరు, అక్కడ నాయకులు అనుకోరు, కార్యకర్తలు అనుకోరు. కానీ ఈరోజు ఏం చేసిందండి చూడండి, గద్దెని కూల్చివేయడం జరిగింది. ఈ గద్దెని కూల్చివేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ChatGPTలో కూడా నేను అసలు ఏంటి అసలు దీనికి సంబంధించిన ఇష్యూ అనేది ఒకసారి ChatGPTలో కూడా కొట్టి ఏమొస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. కొడితే అసలు చూడండి, ChatGPTలో అడిగితే
వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఇటీవలే మరణించిన భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఏదైతే ఆయన విగ్రహం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెని మున్సిపాలిటీ అధికారులు కూల్చివేయడం జరిగింది. దానికి గల కారణాలు ఏంటి? అనుమతులు లేకపోవడం అని చెప్పి. అంటే నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఈ విగ్రహాన్ని గద్దెని నిర్మించారు. అయితే మున్సిపాలిటీ అధికారులు ఏం చెప్తున్నారంటే ముందస్తు ఏదైతే ఈ గద్దెని కడుతున్నారో ముందస్తు అనుమతులు లేకపోవడం వల్ల మేము ఆ గద్దెని కూల్చివేయడం జరిగిందని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏమంటారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్లస్ ఏమంటారు, వీళ్ళు ఆ స్థలం ఏదైతే అక్కడ కడుతున్న స్థలం అది అసైన్ భూమి అని చెప్పి అధికారులు చెప్తారు, మున్సిపాలిటీ అధికారులు. వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు మాత్రం అది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తారు. సరే ఏదేమైనా అది అసైన్ భూమి ప్రైవేట్ భూమి అనేది తర్వాత ముచ్చట, కానీ అతనికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. కార్యక్రమాలు అయిపోయి ఒక్కరోజు కూడా అవ్వలే. కనీసం స్లోగా దాని గురించి ఏందని తెలుసుకునే ప్రయత్నం చేయబోయారు. ఎందుకు ఒక ఎటుబడి మనిషి బతుకుండగా మనం మనసులకు రెస్పెక్ట్ ఇవ్వట్లే. ఒక ఉద్యమకారుడు తెలంగాణ రాష్ట్రం కోసం చాలా కష్టపడ్డ నాయకుడు, అలాంటి వ్యక్తికి రెస్పెక్ట్ చనిపోయినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఆలోచించాల్సింది, మాట్లాడాల్సింది. మరి ఇక్కడ కాదు, ఈ ప్లేస్ కాదు, ఇంకో ప్లేస్లో పెడదామని చెప్పాల్సింది ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. ఇదే నేను రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉన్నారండి? తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ మూమెంట్ ఉన్నప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? టీడీపీలో ఎల్లో జెండా, ఎల్లో కండు వేసుకొని ఉన్నారు. మీరు ఏ రోజైనా తెలంగాణ కోసం ఫైట్ చేసిరా? జై తెలంగాణ. ఇప్పుడు మొన్న గద్దర వాటినప్పుడు కూడా మీరు కనీసం జై తెలంగాణ అన్నారా? అక్కడ ఎవరైతే బాలకృష్ణ గారు జై తెలంగాణ అన్నారు, మీరు జై తెలంగాణ అన్నారా? తెలంగాణ కోసం అసలు మీరు ఉద్యమ మూమెంట్లో ఉన్నారా? ఉద్యమకారులు అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఉద్యమకారులు అంటే రెస్పెక్ట్ లేదన్నారు. మరి మీరే పార్టీ రెస్పెక్ట్ ఇస్తారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ కథం చేసే పనిలో ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. ఏదైతే మీ ఒంటెంతు పోవటంలోని మీరు ఇట్లా పోతే అధికారం, మీరు ప్రభుత్వం చేసే వ్యతిరేక పనులకి నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు లేదని చెప్పి నేను అన్నట్లే ప్రజలు చెప్తున్నారు, ప్రతిపక్ష నాయకులు చెప్తున్నారు. ప్రతిపక్ష నాయకులు డైరెక్ట్ చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇవాళ రేపో బీజేపీ కండో కప్పుకుంటారని చెప్తున్నారు. ఉదాహరణ ఏంటంటే, మీరు మోడీ గారితో ఏదైతే ఆజాబాయ్ హంసే కామ్ కరో అని చెప్పి మోడీ గారు అన్నదాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు. మరి వాళ్ళు అన్నదాన్ని మీరు నిజం చేసే ప్రయత్నంలో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీని కథం చేసే ప్రయత్నంలో ఉన్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా నిక్కాసమైన కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీలో నిక్కాసమైన కార్యకర్తలు ఉన్నారు. మరి ఎందుకు, ఏం జరుగుతుంది అసలు తెలంగాణ రాష్ట్రంలో? ఉద్యమకారులకు ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది? మరి ఇది మీ దృష్టికి వచ్చిందా, రాలేదా? మీరు ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా కార్యక్రమం నిర్వహించారు, మంచిగుంది, బాగుంది. కానీ మరి ఇలాంటి విషయాలు కూడా మీరు జాగ్రత్త పడాలి కదా, అధికారులకు చెప్పాలి కదా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టండి. ఏదైతే ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే గద్దెగట్టి అతని విగ్రహాన్ని పెట్టి ఆవిష్కరించేటట్టు మీరు ప్లాన్ చేయండి. మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఉద్యమకారుడు, మొన్న ఆయన చనిపోయినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా నాయకులు అందరూ వచ్చారు అక్కడికి. అసలు నిజంగా వర్షంలో కూడా అంతమంది అభిమానులు ఇసుకేతరాలంతగా వచ్చారంటే అసలు ఆయనే జన నాయకుడు. ఇవాళ రేపు ఎలా ఉందంటే, ఒక్కసారి సర్పంచ్ అయ్యి, ఎంపీటీసీ అయ్యి, లేదంటే ఎమ్మెల్సీ కానీ జెడ్పీటీసీ కానీ అయితే కోట్లు అక్రమాస్తులు కూడా పెడుతున్నారు. కొంతమంది, అందరు కాదు. కానీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కనీసం 2 ఎకరాలు సంపాదించుకోలే. అలాంటి నాయకులు ఎంతవరకు ఏళ్ళమే లెక్క పెడతాం, ఒక్కరిద్దరిని. అందులో ఇతను ఒకడు పెద్ది సుదర్శన్ రెడ్డి. అతనికి ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వండి, అతనికి గౌరవం ఇవ్వండి, అతని గౌరవాన్ని కాపాడండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు అతని గౌరవాన్ని కాపాడతారని చెప్పి నేను నమ్ముతున్నాను, కాపాడాలని కూడా కోరుతున్నాను. విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అతను గద్దె కట్టి విగ్రహాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా. రిక్వెస్ట్ కూడా కాదు, డిమాండ్ చేస్తున్నాను నేను.